వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే కర్నూలు జిల్లాలోని అత్యంత కీలకమైన ఎమ్మెగనూరు కాన్స్టిట్యున్సీ. ఈరోజు ఎమ్మెగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి నిన్నటి వరకు చెన్నకేశవరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఒక సీనియర్ నేతగా కూడా ఉన్నారు. అలాంటి చెన్నకేశవరెడ్డిని తొలగించి ఈ రోజున బుట్టా రేణుకాను జగన్మోహన్ రెడ్డి అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇక్కడే ఒక కీలక అంశం తెర మీదకి వస్తుంది. నిన్నటి వరకు కూడా తన కొడుకు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ సీటు అడుగుతూ వచ్చారు చెన్నకేశవరెడ్డి. ఈరోజు అలాంటి చెన్నకేశవరెడ్డిని ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు బుట్టా రేణుకకు ఎంతవరకు కూడా చెన్నకేశవరెడ్డి వర్గం సహకరిస్తుంది అన్న అంశం కూడా అక్కడ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి అక్కడ జయనాగేశ్వర్ రెడ్డి బీవీ మోహన్ రెడ్డి కొడుకైన ఎక్స్ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కూడా ఈరోజు అక్కడ రేస్లో ఉన్నారు, ఇన్ఛార్జ్గా ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సో అలాంటి జయనాగేశ్వర్ రెడ్డికి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో బుట్టా రేణుక ఇప్పటికిప్పుడు ఇన్ఛార్జిగా అక్కడికి వెళ్ళి ఎంతవరకు ఆ సీటుని తన ఖాతాలో వేసుకోగలదు అన్న అంశం ఒక ఎత్తు అయితే, ఎమ్మిగనూరు నుంచి ఇప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి ఆమెకు ఎంతవరకు సహకరించగలరు అనేది మరొక కీలక అంశంగా మారింది. మనం చూసినట్లయితే బుట్టా రేణుక చాలా ఆమె ఒక మెరిడియన్ స్కూల్స్ కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా అటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. నీలకంఠ నాయుడు వైఫ్ ఆవిడి. అటు ఆయన కొన్ని రోజుల పాటు టీడీపీతో కూడా అసోసియేట్ అయిన సందర్భం ఉంది. పర్టికులర్గా అటు వరుణ్ మోటార్స్ కానీ ఇటు మెరిడియన్ స్కూల్స్ కానీ ఇటు కొన్ని బ్రాండ్స్ కానీ ఆమె వైపు నుంచి ఆ స్థాయిలో ఆమె సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సక్సెస్ని అటు రాజకీయాల వైపు కూడా మళ్లించారు. 2014లో ఆమె వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆ 14లో ఆమెకు కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. కర్నూలు నుంచి బుట్టా రేణుక ఎంపీ అయ్యారు. సో ఆమె ఎన్నికలకు ముందు టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అటు ఎప్పుడైతే 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారో ఆ సందర్భంలోనే ఆవిడ కూడా టీడీపీ వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే 2019 ఎన్నికల కంటే ముందు ఆమెకు ఎంపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరిగినా బట్ ఆ దిశగా అటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఫోకస్ పెట్టలేదన్న విమర్శలు కూడా ఆమె చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తీరా ఎన్నికల కంటే ముందు ఆవిడ మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ మంచం చేరే ప్రయత్నం చేశారు. అయితే 2019 ఎన్నికల కంటే ముందు బుట్టా రేణుక వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మీద ఆమె చాలా హోప్స్ పెట్టుకున్నారు. టికెట్ తనకు దక్కుతుంది ఎంపీ టికెట్ కర్నూలు అని. బట్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సంజీవ్ కుమార్ని తీసుకొచ్చి అక్కడ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ఆమె అనుకున్నా అప్పటికే ఫుల్గా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొత్తం ప్యాక్ అయి ఉన్న పరిస్థితి ఉంది ఇన్ఛార్జీలు. అలాంటి సిచ్యువేషన్లో బుట్టా రేణుకను పక్కన పెట్టారు. ఆ కారణం కంటే ఆమె టీడీపీలోకి వెళ్ళిన కారణంగానే ఆమెను పక్కన పెట్టారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఇక అప్పటి నుంచి కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ దక్కుతుందనే ప్రచారం జరిగినా ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టలేదు. అసలు 4.5 ఏళ్ల పాటు మొన్నటి వరకు కూడా బుట్టా రేణుకని ఎక్కడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఆమె మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి లేదని అనుకోవాలి. ఇక సంజీవ్ కుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే పార్టీని వీడారో సో అప్పుడే ఆమెకు కర్నూలు టికెట్ అనౌన్స్ చేస్తారని చర్చ జరిగింది. బట్ గుమ్మనూరు జయరాం తీసుకొచ్చి ఆ టికెట్ అనౌన్స్ చేశారు. ఆయన తనకి ఇష్టం లేదని పక్కకు తప్పుకోవడంతో ఈరోజు బీవై రామయ్య లాంటి వాళ్ళు అక్కడ అభ్యర్థిగా నిలబెట్టిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఇలా ఆల్రెడీ రామయ్యకి ఒక హామీ ఇచ్చిన తర్వాత ఈరోజు బుట్టా రేణుకను తీసుకొచ్చి కర్నూలు ఎంపీగా పెట్టే పరిస్థితి అయితే లేదు. అందుకే ఈ రోజున చెన్నకేశవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేయడం జరిగింది. అయితే ఎప్పటి నుంచో చెన్నకేశవరెడ్డి తాను వయసు రీత్యా తానికి రాజకీయాల్లో ఉండబోను, పోటీ చేయలేను కాబట్టి తన కొడుకైన జగన్మోహన్ రెడ్డికి ఆ టికెట్ ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో ఏదైతే చెన్నకేశవరెడ్డి కొడుకైన జగన్కి ఒక వ్యతిరేకత ఉందన్న రిపోర్ట్లు వచ్చాయి. సో వచ్చాయన్న ప్రచారం ఉంది వైసీపీలో. ఈ కారణంతో ఈరోజు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా బుట్టా రేణుకనైతే అక్కడికి తీసుకొచ్చారు. ఎమ్మెగనూరు టికెట్ ఆమెకే ఇస్తున్నామంటూ కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ కూడా చాలా సాలిడ్గా ఉంది. సో ఈ కాంబోలో అక్కడ హిట్ అవుతుంది. ఏదైతే చెన్నకేశవరెడ్డి వర్గం కానీ బుట్టా రేణుకి సహకరించినట్లయితే ఆ సీటు తన ఖాతాలో పడుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందనుకోవాలి. ఈరోజు అటు జయనాగేశ్వర్ రెడ్డి సామాజిక వర్గం సేమ్ ఓసీ ఓట్ బ్యాంక్. సో ఆ సాలిడ్గా ఉన్నారైనా అదే స్థాయిలో ఆయన మీద ఒక హోప్స్ అయితే పెట్టుకుంది టీడీపీ. బట్ వేరేజ్ ఇటు నుంచి చూసినట్లయితే బుట్టా రేణుకు చెన్నకేశవరెడ్డి కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కానీ ఎంతవరకు ఆమెకు సహకరిస్తారనేది మాత్రం ఒక $1 మిలియన్ ప్రశ్న అనుకోవాలి ఎమ్మిగనూరులో. సో ఇలాంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్ నడుమ బుట్టా రేణుకు ఎమ్మిగనూరు జర్నీ అనేది మాత్రం అంత నల్లేరు మీద నడకని మనం చెప్పలేం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు అది ఒక సవాల్గా మారిపోతుంది ఎమ్మిగనూరు అనేది. మరి ఇట్లాంటి ఇన్ని క్లిష్ట సమస్యల మధ్య ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక ఎంతవరకు వైసీపీ జెండా ఎగరేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.